హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నారు. మీరు అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 103వ పేపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 163. పునరావస్తు కల్పన ఈ క్రింది వ్యాధికి సంబంధించినది. ఆన్సర్ 2 కుష్టు. క్వశ్చన్ నెంబర్ 164. కిల్డ్ వ్యాక్సిన్ ద్వారా రక్షణ ఎన్ని రోజులు ఉండును? ఆన్సర్ 3, 6 నెలలు. క్వశ్చన్ నెంబర్ 165. జాతీయ జనాభా విధానము ఏ సంవత్సరంలో సవరించింది? ఆన్సర్ 2, 1986. క్వశ్చన్ నెంబర్ 166. చట్ట ప్రకారం అమ్మాయి వివాహ వయస్సు? ఆన్సర్ 1, 21 సంవత్సరములు. క్వశ్చన్ నెంబర్ 167. అర్హులైన దంపతులు ఎవరు? కొత్తగా ఆన్సర్ 4, కొత్తగా పెళ్ళైన వారు, ఒక సంతానం గలవారు, గర్భనిరోధక పద్ధతి ఆచరించేవారు. పైవన్నీ 4. క్వశ్చన్ నెంబర్ 168. ఫలదీకరణము ఎక్కడ జరుగును? ఆన్సర్ 3, ఫెలోపియన్ ట్యూబ్స్. క్వశ్చన్ నెంబర్ 169. కుటుంబ సంక్షేమ సేవలు గుర్తించుటకు గల చిహ్నం ఏది? ఆన్సర్ 4, త్రిభుజాకారం. క్వశ్చన్ నంబర్ 170. కాపర్టీ వేయుటకు అనువైన స్త్రీ ఎవరు? ఆన్సర్ 3, ఒక బిడ్డ గల స్త్రీ. క్వశ్చన్ నంబర్ 171. కాపర్టీ గర్భాశయములో గరిష్టంగా ఎంతకాలం ఉండవచ్చు? ఆన్సర్ 4, 10 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 172. ఈ క్రింది వానిలో తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు? ఆన్సర్ 4, తొడుగు, డయాఫ్రమ్, నిగ్రహణ. పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 173. కుటుంబ నియంత్రణలో నోటి మాత్రలు ఎప్పుడు మొదలు పెట్టాలి? ఆన్సర్ 3, బహిష్ట అయిన 5వ రోజున. క్వశ్చన్ నెంబర్ 175. ఋతుచక్రము ఆధారముగా సురక్షితం కాని రోజులు కనుగొని తాత్కాలిక గర్భనిరోధక పద్ధతులు పాటించటను ఏమందరు? ఆన్సర్ 1, రిథం పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 176. పురుషులకు తాత్కాలిక నిరోధక పద్ధతి? ఆన్సర్ 3, నిరోధు కండోమ్ 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 177. ఎంటీపీ ఎప్పుడు చేయవచ్చును? ఆన్సర్ 4, రేపు వలన గర్భం దాల్చినప్పుడు, గర్భం వలన తల్లి బిడ్డ అనారోగ్యం దెబ్బతిన్నప్పుడు, గర్భనిరోధక పద్ధతి విఫలమై గర్భవతి అయినప్పుడు. పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 178. పురుషులకు శాశ్వతముగా పిల్లలు కలగకుండా చేయు శస్త్రచికిత్స? ఆన్సర్ 2, వ్యాసెక్టమీ. క్వశ్చన్ నంబర్ 179. వ్యాసెక్టమీ తర్వాత కుట్లు ఎప్పుడు తీసెదరు? ఆన్సర్ 1, 6 నుంచి 7 రోజులు. క్వశ్చన్ నెంబర్ 180. ఇద్దరు అంతకంటే ఎక్కువ పిల్లలు కలవారికి ఉత్తమమైన శాశ్వత గర్భనిరోధక పద్ధతి? ఆన్సర్ 3, వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 181. కుటుంబ నియంత్రణ ఆచరించిన వారు తిరిగి సంతానం పొందవలెనన్న ఏ ఆపరేషన్ చేయించుకోవాలి? ఆన్సర్ 3, రీకన్వల్యూషన్. క్వశ్చన్ నంబర్ 182. స్త్రీ గర్భం ధరించకపోవటను డాష్ అందురు? ఆన్సర్ 1, స్టెరిలిటీ. క్వశ్చన్ నెంబర్ 184. యుఎన్ఐసిఈఎఫ్ను విస్తరింపము? ఆన్సర్ 2, యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. క్వశ్చన్ నెంబర్ 185. ఎంటీపీ ఎప్పుడు చేయవచ్చును? ఆన్సర్ 1, గర్భవతి అయిన మొదటి
12 వారాల లోపు. క్వశ్చన్ నెంబర్ 186. వ్యాసక్టమీ తర్వాత ఎన్ని రోజులు వరకు సంభోగం పాల్గొనరాదు? ఆన్సర్ 1. 15 రోజుల వరకు. క్వశ్చన్ నెంబర్ 187. పురుషుడు వాడే తాత్కాలిక నిరోధక పద్ధతి. ఆన్సర్ 1. కండోమ్. క్వశ్చన్ నెంబర్ 188. స్త్రీ వాడే తాత్కాలిక హార్మోన్ పద్ధతి. ఆన్సర్ 3 నోటి మాత్రలు. క్వశ్చన్ నెంబర్ 189. ఎంటీపీ చేయించుకున్న వారికి ఎన్ని రోజుల వరకు ఫాలోఅప్ చేయాలి? ఆన్సర్ 3. 1 వారం. క్వశ్చన్ నెంబర్ 190. ఓరల్ ఫీల్స్ ఒక షీట్లో ఎన్ని ఉంటాయి? ఆన్సర్ 2. 28. క్వశ్చన్ నెంబర్ 191. డయాఫ్రమ్కి మరొక పేరు. ఆన్సర్ 3. డచ్ క్యాప్. క్వశ్చన్ నెంబర్ 192. కాపర్-టీ అనునది ఏ జనరేషన్లో ఉన్నది? ఆన్సర్ 2. సెకండ్ జనరేషన్. క్వశ్చన్ నెంబర్ 193. ఐయుడి ఏ పరిస్థితిలో వేసుకునరాదు? ఆన్సర్ 3. గర్భ సమయంలో చట్ట వ్యతిరేక అబార్షన్ల తర్వాత. 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 194. మాలయన్ అండ్ మాలది అనునవి. ఆన్సర్ 2 నోటి మాత్రలు. క్వశ్చన్ నెంబర్ 195. మాలయన్ లో లెవనోజెస్టిల్ యొక్క మోతాదు ఎంత? ఆన్సర్ 3. 0.15 mg. క్వశ్చన్ నెంబర్ 196. 28 వారాల ముందు గర్భమును తొలగించుటను డాష్ అంటారు? ఆన్సర్ 3. అబార్షన్. క్వశ్చన్ నెంబర్ 197. క్వశ్చన్ నెంబర్ 197. మాలయన్ ఇథినైల్ ఈస్ట్రోడయాల్ యొక్క మోతాదు ఎంత? ఆన్సర్ 1. 0.03 mg. క్వశ్చన్ నెంబర్ 198. ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్కు మరొక పేరు. ఆన్సర్ 2. పోస్ట్ కాయిటల్ కాంట్రాసెప్షన్. క్వశ్చన్ నంబర్ 199. నోటి మాత్రలో లెర్న్ మాత్రల యొక్క మోతాదు ఎంత? ఆన్సర్ 4. 60 mg. నంబర్ 200. పోస్టల్ కాన్సెప్టువల్ పిల్ ఏ పరిస్థితిలో వాడరాదు? ఆన్సర్ 4. పైవన్నీ ఐయుడి వేసుకున్న ఎడల. ప్రోస్టాగ్లాండిన్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. పైవన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఇతరులకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.